రాజకీయంగా ప్రస్తుతం అత్యంత బలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎందుకింత బలహీనంగా వ్యవహరిస్తున్నారు? ఇదే ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అటు ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉండటమే కాదు, కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా టీడీపీ పైనే ఆధారపడి ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పార్టీలన్నీ కలిసి కూటమిగా పోటీ చేసినందున ఒక పార్టీని మరో పార్టీ గౌరవించుకోవడం తప్పేమీ కాదు. కానీ చంద్రబాబు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విషయంలో వ్యవహరిస్తున్న తీరు టీడీపీ వర్గాలను కూడా ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసలు దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటన్న చర్చ కూడా టీడీపీ నాయకుల్లో సాగుతోంది. జూలై 23న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు గత 5 ఏళ్ల జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్లో తుడిచిపెట్టుకుపోయిన ఆర్థిక వ్యవస్థ గురించి, జగన్ పాలనలో రాష్ట్రం దెబ్బతిన్న తీరును అమిత్ షాకు వివరించినట్లు స్వయంగా చంద్రబాబు ట్వీట్ చేశారు. జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టడం అంత ఈజీ కాదంటూ అటు చంద్రబాబుతో పాటు కూటమి నేతలు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత విడుదల చేసిన 4 శ్వేతపత్రాలపై అమిత్ షాతో చర్చించటం, ఆ వివరాలు ఆయనకు వెల్లడించటం. శ్వేతపత్రంలోని అంశాల గురించి అమిత్ షాతో చర్చించినట్లు స్వయంగా చంద్రబాబు నాయుడే ట్వీట్లో పేర్కొన్నారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్లో సాయం కేటాయించాలని కోరటం వరకు ఓకే, ఇందులో ఆక్షేపించాల్సింది ఏమీ లేదు, ఇది ఆంధ్రప్రదేశ్కు అత్యవసరం కూడా. అయితే శ్వేతపత్రాల అంశంపై అమిత్ షాతో చర్చించడం వెనుక ఉన్న మతలబేమిటి అన్న చర్చ సాగుతుంది. రాబోయే రోజుల్లో గత ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై కూటమి సర్కార్ ఏమైనా విచారణ కమిషన్లు ఏర్పాటు చేసే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ పని చేశారా, లేక తాము ఏమి చేసినా కూడా కేంద్రం దృష్టిలో పెట్టే చేస్తున్నామనే సంకేతం ఇవ్వడానికే శ్వేతపత్రాల విషయాలు వెల్లడించారా అన్న చర్చ పార్టీ నాయకుల్లో సాగుతోంది. రాబోయే రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలతో కానీ ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. జగన్ ప్రభుత్వ అసమర్థ, విచ్చలవిడి అవినీతి కారణంగా రాష్ట్రం కోలుకోలేని రీతిలో దెబ్బతిన్నదని చంద్రబాబు నాయుడు అమిత్ షాకు వివరించారు. అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలో కూడా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు నాయుడు అమిత్ షాతో శ్వేతపత్రాల అంశం గురించి చర్చించడమే అన్నదే కీలకంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.